ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దేశంలో ప్రతి చోట మోదీ గ్యారంటీ. కులం, మతం, భాష పేరుతో ఓట్లు అడగవద్దు. ఈసీ. ఏపీ ప్రభుత్వం చొరవ బాగుంది. కేంద్ర ఆరోగ్య శాఖ. షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం, 46 మంది మృతి. బెంగుళూరు కేఫ్లో బాంబు పేలుడు. 33% రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు. తెలుగు రాష్ట్రాలలో వడగాలుల మోత. భార్య, కుమార్తెలపై పెట్రోలు పోసి హత్యాయత్నం. వేగవంతమైన స్వదేశీ క్వాంటం కంప్యూటర్. భాజపా తొలి జాబితాలో 110 పేర్లు. వైఎస్ఆర్ సిపిలోకి చేరిన టీడీపీ, జనసేన నేతలు. హంతకులు పాలకులుగా ఉండకూడదు. సునీత. ఎన్నికల్లో వాలంటీర్ల జోక్యాన్ని అడ్డుకోండి. కొబ్బరి బొండం ఎప్పుడు ఎలా తాగితే మంచిది? ఈరోజు వార్తలను చూద్దాం. దేశంలో ప్రతి చోట మోదీ గ్యారంటీ. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 400కు పైగా సీట్లు సాధించడం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మోదీ గ్యారంటీలే తమను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా మోదీ గ్యారంటీ అనే నినాదం గట్టిగా వినిపిస్తోందని చెప్పారు. ప్రజల ఆశలు అంతమైన చోటు నుంచే మోదీ గ్యారంటీ ప్రారంభమవుతుందని మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్ జిల్లాలోని సింద్రీలో 35,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. అనంతరం విజయ్ సంకల్ప్ మహార్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. బెంగుళూరు కేఫ్లో బాంబు పేలుడు. బాంబు పేలుడు ఘటనతో బెంగుళూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే వైట్ ఫీల్డ్ పరిధిలోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్లో మధ్యాహ్నం వేళ ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కేఫ్ సిబ్బంది సహా 10 మంది గాయపడ్డారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించిందని తొలుత అందరూ భావించగా 30 ఏళ్ల లోపు వయసు వ్యక్తి ఆ కేఫ్లోని హ్యాండ్ వాష్ వద్ద ఉన్న చెత్తబుట్టలో ఒక బ్యాగ్ను పడేసి వెళ్ళినట్లుగా అక్కడి సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అత్యాధునిక పేలుడు పదార్థం వల్లే ఈ పేలుడు సంభవించిందని బాంబు నిర్వీర్య బలగాలు, ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ, జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు ప్రాథమిక అంచనాకు వచ్చాయి. షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం, 46 మంది మృతి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 7 అంతస్తుల షాపింగ్ మాల్లో మంటలు చెలరేగి 46 మంది సజీవ దహనమయ్యారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గ్యాస్ లీకేజీయే కారణమని భావిస్తున్నారు. 33% రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. వీరిలో 225 మంది సిట్టింగ్ ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసులు వారి ఆస్తులను ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషించింది. ఒక నివేదిక విడుదల చేసింది. 225 మంది రాజ్యసభ సభ్యుల్లో 33% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని వారే స్వయంగా అఫిడవిట్లలో ప్రస్తావించారని వెల్లడించింది. అలాగే వీరిలో 14% మంది అంటే 31 మంది బిలియనీర్లు ఉన్నారని తెలియజేసింది. కులం, మతం, భాష పేర్లతో ఓట్లు అడగవద్దు. ఈసీ. కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగవద్దని, ఇతర మతాల దేవుళ్లను, దేవతలను కించపరచరాదని పార్టీలకు, నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ శుక్రవారం అడ్వైజరీ విడుదల చేసింది. గతంలో నియమావళిని ఉల్లంఘించి నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరోసారి తప్పిదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పనిసరిని హెచ్చరించింది.
ప్రత్యర్థులను కించపరచడం, అవమానించడం, సదరు పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడదని పేర్కొంది. విద్వేషానికి, వ్యాఖ్యలకు పార్టీలు దూరంగా ఉండాలని కోరింది. స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు నియమావళిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘించరాదు. సమాజంలో వర్గ విభేదాలను, శత్రుత్వాన్ని పెంచే మాటలు, చర్యలకు దూరంగా ఉండాలి. ఓటర్లను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో తప్పుడు ప్రకటనలు చేయరాదని సూచించింది. వేగవంతమైన స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్. గది ఉష్ణోగ్రత వద్ద పనిచేసే తొలి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ను హిమాచల్ ప్రదేశ్లోని మండి ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఫోటాన్లను ఉపయోగించుకొని వేగంగా లెక్కలు కడుతుందని వారు తెలిపారు. జాతీయ క్వాంటమ్ మిషన్లో భాగంగా ఈ ప్రాజెక్టును వారు చేపట్టారు. సాంప్రదాయ ఆల్గరిథంలు లేకుండానే ఇది డేటాను విశ్లేషించి 86% ఖచ్చితత్వంతో పరిష్కార మార్గాలను చూపిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ను ఏఐ సాయంతో గుర్తించిన శాస్త్రవేత్తలు. శరీరంలో వేగంగా వ్యాప్తి చెందే కొత్త రకం ప్రోస్టేట్ క్యాన్సర్ను బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం వారు ఏఐను ఉపయోగించారు. దీనిని బట్టి ఈ వ్యాధిలో 2 ఉపరకాలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రోస్టేట్ క్యాన్సర్కు సంబంధించిన వేలాది నమూనాల జన్యు డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. భాజపా తొలి జాబితాలో 110 పేర్లు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం రాత్రి 10:30 గంటలకు భేటీ అయ్యింది. దాదాపు 16 రాష్ట్రాల్లోని అభ్యర్థిత్వాలపై శుక్రవారం తెల్లవారుజాము 4 వరకు ఈ కమిటీ చర్చలు జరిపింది. భాజపా తొలి జాబితాలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా 110కి పైగా పేర్లు ప్రకటించనున్నట్లు సమాచారం. 85 ఏళ్లు నిండిన వారికే పోస్టల్ బ్యాలెట్. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవడానికి ఇదివరకున్న 80 ఏళ్ల అర్హతను కేంద్ర ప్రభుత్వం 85 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు ఎన్నికల నిబంధనలు 1961లోని రూల్ 27A క్లాజ్ ఈని సవరిస్తూ కేంద్ర న్యాయశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల వేళ వాళ్ళు వీళ్ళు. వైఎస్ఆర్ సిపిలోకి చేరిన టీడీపీ, జనసేన నేతలు. పులివెందుల టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో శుక్రవారం చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పీఏసీ మెంబర్, ఆ పార్టీ ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జి చేగొండి సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రత్తిపాటి శరత్కు 14 రోజుల రిమాండ్. అమరావతిలో కాంట్రాక్టుల ముసుగులో బోగస్ ఇన్వాయిస్లతో 66.03 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టిన కేసులో టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్కు విజయవాడ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు నిందితుడు ప్రత్తిపాటి శరత్ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని విజయవాడ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు న్యాయస్థానంలో శుక్రవారం కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ప్రత్తిపాటి శరత్కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లపై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. తెదేపా అభ్యర్థిగా ప్రకటించగానే తప్పుడు కేసు పెట్టారు. ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజం. చిలకలూరిపేట అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా తన పేరు ప్రకటించిన 24 గంటల్లోనే తన కుమారుడు శరత్ సహా కుటుంబ సభ్యులపై వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం తీరే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులు పాలకులుగా ఉండకూడదు, సునీత. నాన్న హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న నేను ప్రజల సహకారం కోరుకుంటున్నా.
వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా శక్తిని చూపెట్టాలి. పార్టీలకు అతీతంగా ప్రజలంతా మద్దతివ్వాలని కోరుకుంటున్నా. నేను ఒక కారణం కోసం మద్దతు కోరుతున్నాను తప్పితే రాజకీయాల కోసం కాదు. బలవంతులను ఎదుర్కొని బాధితులకు న్యాయం చేయగలిగితే సమాజంలో మార్పు వస్తుందని నమ్ముతున్నా. అందుకే జగన్కు ఓటేయవద్దని ఖచ్చితంగా చెబుతున్నానని జగన్ సోదరి సునీత పేర్కొన్నారు. ఎన్నికల్లో వాలంటీర్ల జోక్యాన్ని అడ్డుకోండి. రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా గ్రామ వార్డ్ సచివాలయాల వాలంటీర్లను నిలువరించాలని కోరుతూ శుక్రవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ అబూబాకర్ సిద్దికీ దీన్ని దాఖలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లను పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా అడ్డుకోవాలని ఆయన కోరారు. మంగళగిరిలో మళ్లీ మార్చారు. వైసీపీ అభ్యర్థుల మార్పులు అయిపోయాయని గత నెల 27న ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ ఆ మరునాడు 8వ జాబితాలో, తాజాగా శుక్రవారం విడుదల చేసిన 9వ జాబితాలోనూ మార్పులు చేస్తూనే ఉన్నారు. వైకాపా కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటించిన నియోజకవర్గ సమన్వయకర్తల 9వ జాబితాలో నెల్లూరు లోక్సభకు వేణుంబాక విజయసాయిరెడ్డిని, కర్నూలు అసెంబ్లీ స్థానానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ను, మంగళగిరికి మురుగుడు లావణ్యను నియమించినట్లు వెల్లడించింది. భార్య కుమార్తెలపై పెట్రోలు పోసి హత్యాయత్నం. భార్యపై అనుమానంతో 2 కుమార్తెలతో సహా కుటుంబంలో అందరినీ పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్య చేసేందుకు యత్నించాడు. కన్నతండ్రి కర్కసత్వానికి అభంశుభం తెలియని 11 ఏళ్ల కుమార్తె మంటల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతుంది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో జరిగింది. విశాఖ నగరం గాజువాక అప్పన్న కాలనీకి చెందిన రమణ తన భార్యకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ మానసికంగా హింసిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యతో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు. అర్ధరాత్రి సమయంలో తిరిగి వచ్చి కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చిన్న కుమార్తె శ్రీకావ్య శరీరంపై పెట్రోల్ ఎక్కువగా పడ్డంతో మంటలు అంటుకుని తీవ్ర గాయాల పాలయ్యింది. భార్య విజయ, ఆమె తల్లికి చేతులు కాళ్లపై కాలిన గాయాలయ్యాయి. వీరందరినీ నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రమణ పరారీలో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల మోత. ఎల్నినో పరిస్థితులు సీజన్ పొడవునా కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు మోతెక్కనున్నాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈశాన్య భారతంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలలో సాధారణం కంటే అధికంగా వడగాళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మార్చి నెల దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మార్చి మొదలు మే నెల దాకా దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఐఎండీ డైరెక్టర్ తెలియజేశారు. ఏపీ ప్రభుత్వం చొరవ బాగుంది. పిల్లల్లో పుట్టుకతో వచ్చిన ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ప్రభుత్వం చొరవ బాగుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రశంసించింది. నేషనల్ బర్త్ డిఫెక్ట్ అవేర్నెస్ మంత్ 2024ను కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ తదితరులు పాల్గొన్నారు. కొబ్బరి బొండం ఎప్పుడు ఎలా తాగితే మంచిది? కొబ్బరి నీళ్లు పోషకాలు, ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. ఒక రకంగా కొబ్బరి నీళ్లు నోటి ద్వారా ఒంట్లో చేరే సెలైన్ బాటిల్తో సమానం. మన శరీరానికి రోజుకు కనీసం 280 మిల్లీగ్రాముల సోడియం కావాలి. ఒక కొబ్బరి బొండంలో దాదాపు 300 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. అంటే శరీరానికి కావలసిన సోడియం రోజుకు సరిపడా అందినట్లే. ఇక పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే కొబ్బరి నీళ్లు ఉత్తమ లవణజలం. వీటిని మధ్యాహ్న భోజనానికి 1 గంట ముందు లేదా సాయంత్రం వేళల్లో తీసుకుంటే మంచిది. వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి కొబ్బరి నీళ్లు ఉత్తమ సహాయకారి. ఎండల్లో వాంతులు, విరోచనాలు అవుతుంటే కొబ్బరి నీళ్లను మెల్లమెల్లగా
ఎక్కువసేపు తాగితే శరీరం శక్తి పుంజుకుంటుంది. ఎండ వల్ల చర్మం ట్యాన్ అయితే కొబ్బరి నీళ్లతో బాగా రుద్దితే ఆ ట్యాన్ పోతుంది. ముఖంపై మొటిమలు ఉంటే కొబ్బరి నీళ్లలో ముంచిన దూదితో శుభ్రం చేస్తే అవి పోతాయి. వేసవిలో చెమట వల్ల వచ్చే దుర్వాసన పోవాలంటే కొబ్బరి నీళ్లు తాగాలి. జీర్ణక్రియకు ఇది మంచిది. కొబ్బరి నీళ్లలో ఉన్న పొటాషియం బీపీని నియంత్రించడానికి, కిడ్నీల పనితీరును మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. కొబ్బరి నీళ్లలో యాలకుల పొడి చిటికెడు వేసుకుని తాగితే అరికాళ్లలో మంటలు తగ్గుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మాదక ద్రవ్యాల కేసులో క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై వివరణ ఇవ్వండి. సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై వివరణ ఇవ్వాలని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ముగిసిన నావల్నీ అంత్యక్రియలు. దశాబ్దాల పుతిన్ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టిన నిరసన గలం రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ అంత్యక్రియలు ముగిశాయి. ప్రపంచంలో ఊబకాయలు 100 కోట్లు. 2022లో భారత్లో 1.25 కోట్ల మంది చిన్నారులకు అధిక బరువు సమస్య. లాన్సెట్ అధ్యయనం వెల్లడి. టవర్ ఆఫ్ లండన్ ముందు కాకుల కాపలా. 1000 ఏళ్ల కోట టవర్ ఆఫ్ లండన్కు కాకులు సంరక్షకులుగా ఉండగా ఆ కాకులను కాపలా కాస్తూ వాటి యోగక్షేమాలను చూడటమే మాజీ సైనికుడు మైకేల్ కొత్త ఉద్యోగ బాధ్యతగా నిర్ణయింపబడింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీ రోడ్డు. మహారాష్ట్ర కళాశాల పరిశోధనకు పేటెంటు. ప్రధాని మోదీతో బిల్ గేట్స్ భేటీ. ప్రజా శ్రేయస్సు కోసం కృత్రిమ మేధ, వ్యవసాయం, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలు, మహిళల భాగస్వామ్యంతో అభివృద్ధి తదితర అంశాలను వారు చర్చించారు. పునేరీకే పట్టం. పీకేఎల్ 10వ సీజన్ ఛాంపియన్గా పునేరి పల్టన్. తొలిసారి కప్పు సొంతం. ఫైనల్లో హర్యానాపై గెలుపు. రంజీ సెమీస్ నేటి నుంచే. ముంబై వర్సెస్ తమిళనాడు, విదర్భ వర్సెస్ మధ్యప్రదేశ్. గుజరాత్పై యూపీ పైచేయి. యూపీ వారియర్స్ అదరగొట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో వరుసగా 2వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గాయత్రి ద్వయం ఓటమి. జర్మనీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో పుల్లెల గాయత్రి ట్రెసా జాలీ జోడీ పోరాటం ముగిసింది. ఈ భారత జంట క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి ముఖం పట్టింది. భారత జట్టులో రష్మిక, సహజ. తెలుగమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ టెన్నిస్ కప్లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆసీస్ పట్టు. కివీస్ 179 ఆల్అవుట్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.